నమస్కారం వార్తలకు స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు టీటీడీ పురాతన మండపాలను సంరక్షించాలి టీటీడీ సంపూర్ణ సహకారంతో పురావస్తు శాఖ అధికారుల సూచనలు సలహాలతో అలిపిరి పాదాల మండపం వద్ద గల భక్తుల విడిది మండపాన్ని వెంటనే మరమ్మతు పనులు చేపట్టండి బీజేపీ నేత నవీన్ కుమార్ రెడ్డి డిమాండ్ 9న దేశవ్యాప్త సార్వత్రిక సభను విజయవంతం చేయండి కార్మికులు కర్షకులను కార్పొరేటర్లకు బానిసలు చేసే విధానాలను వ్యతిరేకించండి ఐఎఫ్టియు రాష్ట్ర ఉపాధ్యక్షులు రాయపనేని హరికృష్ణ పిలుపు వార్తల్లోని వివరాలు భారతదేశాన్ని రాజులు సామంతరాజులు పరిపాలించారు అన్నదానికి నిలువెత్తు నిదర్శనమే నేటికి మనకు కనిపిస్తున్న పురాతన కట్టడాలని మండపాలని వాటిని సంరక్షించి భవిష్యత్తు తరాల వారికి అందించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై పురావస్తు శాఖపై ఉందని బీజేపీ నేత నవీన్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తిరుమల శ్రీవారి ఆలయానికి శ్రీకృష్ణ దేవరాయల కాలం నాటి నుంచి పరిపాలించిన అనేక మంది సామంత రాజులకు విడదీరాని అనుబంధం ఉందని వందల సంవత్సరాలు గడిచినా తరాలు మారినా తిరుమల శ్రీవారికి రాజులు చక్రవర్తులు భక్తితో ఇచ్చిన కానుకలతో పాటు వారి పరిపాలనలో నిర్మించిన అతి పురాతన మండపాలు ఎన్నటికీ చిరస్మరణీయమన్నారు టీటీడీలో గత ప్రభుత్వ హయాంలో పనిచేసిన అధికారులు ఏకపక్ష నిర్ణయాలతో తిరుమలలోని పార్వేట మండపాన్ని పురావస్తు శాఖ అనుమతులు లేకుండా కూల్చి నూతన మండపాన్ని నిర్మించారని స్థానికులుగా శ్రీవారి భక్తులుగా పురాతన మండపాన్ని కూల్చకండి మరమ్మతులు చేయండని ప్రాధేయపడిన అధికార దర్పంతో అహంకారంతో నిర్దాక్షిణ్యంగా కూల్చేశారని అన్నారు అలిపిరి పాదాల మండపం వద్ద 400 సంవత్సరాల క్రితం శ్రీకృష్ణ దేవరాయల కాలం నాడు శ్రీవారి నడకదారి భక్తుల సౌకర్యార్థం నిర్మించిన విడిది మండపం శిథిలావస్థకు చేరుకుందని ప్రమాదవశాత్తు కూలితే నడిచి వెళ్లే భక్తులకు ప్రాణహాని జరిగే ప్రమాదం ఉందని గుర్తించి ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా అధికారుల సూచనల మేరకు టీటీడీ ఇంజనీరింగ్ అధికారులు సంయుక్తంగా మండపాన్ని పరిశీలించి మరమ్మతులకు శ్రీకారం చుట్టడం అభినందనీయమన్నారు టీటీడీ చైర్మన్ ఈవో అడిషనల్ ఈవో ఆదేశానుసారం టీటీడీ ఇంజనీరింగ్ అధికారులు పురావస్తు శాఖ అధికారుల సలహాలను పరిగణలోకి తీసుకుని సమన్వయంతో అలిపిరి పాదాల మండపం వద్ద గల పురావస్తు భక్తుల విడిది మండపాన్ని కూల్చకుండా మరమ్మతులు చేపట్టి భక్తుల సౌకర్యార్థం పురాతన మండప స్తంభాలను ప్రాకారాలను యథావిధిగా నిర్మించి భవిష్యత్తు తరాల వారికి మన పూర్వీకుల చిహ్నాలను సంరక్షించి అందించాలని నవీన్ కోరారు శ్రీకాళహస్తి ఆలయ పైభాగంలో ఇటీవల పురావస్తు శాఖ అధికారులు పరిశీలించి వందల సంవత్సరాల క్రితం నిర్మించిన శ్రీకాళహస్తి ఆలయ పైభాగం స్లాబ్కు దాతల సహకారంతో మరమ్మతులు చేసి మరో 100 సంవత్సరాలు చిన్న సమస్య కూడా తలెత్తకుండా నిర్మాణపు పనులు పూర్తి చేశారని అదే తరహాలో టీటీడీ ఆధీనంలో ఉన్న పురాతన మండపాలను సైతం కూల్చకుండా మరమ్మతులు చేసి సంరక్షించాలని టీటీడీకి నవీన్ విజ్ఞప్తి చేశారు భారతదేశాన్ని రాజులు సామంత రాజులు పరిపాలించారు అన్న దానికి నిదర్శనం మన పురాతనమైనటువంటి కట్టడాలండి అందులో ప్రధానంగా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామికి ఆనాడున్నటువంటి రాజులు చక్రవర్తులు శ్రీకృష్ణదేవరాయల కాలం నాటి నుంచి నేటి వరకు ఇచ్చినటువంటి కానుకలు అదేవిధంగా వాళ్ళ హయాంలో రాజుల హయాంలో నిర్మించినటువంటి పురాతనమైనటువంటి కట్టడాలు మన తిరుమలకు తిరుమల కొండపైన తిరుమల కింద తిరుపతి పరిసర ప్రాంతాల్లో ప్రతినిత్యం కూడా చూస్తూనే ఉంటాం అందులో భాగంగా గతంలో ఉన్నటువంటి అధికారులు టీటీడీ అధికారులు తిరుమల కొండపైన ఉన్నటువంటి అతి పురాతనమైనటువంటి పార్వేటి మండపాన్ని నిర్దాక్షిణ్యంగా ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా అనుమతులు లేకుండా దాన్ని పూర్తిగా తొలగించేసి అక్కడ కొత్త మండపాన్ని కట్టారు మేమంతా కూడా స్థానికులుగా శ్రీవారి భక్తులుగా అప్పుడు ఉన్నటువంటి అధికారులని ప్రాధేయపడ్డాం అయ్యా దయచేసి పురాతన మండపాలని కట్టడాలని కూల్చొద్దండి మరమ్మతులు చేయండి అని చెప్పి చెప్తే కూడా చెవిటోడికి శంఖం ఊదినట్లు అధికార దర్పంతో దాన్ని కూల్చేసి కట్టేశారు ఈరోజు అలిపిరి పాదాల మండపం వద్ద 400 సంవత్సరాల క్రితం ఏదైతే శ్రీకృష్ణదేవరాయల కాలం నాటి మండపం ఏదైతే ఉందో భక్తులకు విడిది మండపం అంటారండి అప్పట్లో కొండకి నడిచి వెళ్ళే భక్తులు పొద్దుపోయిన తర్వాత అక్కడ ఆ మండపంలో సేదతీరి ఉదయమే లేచి తిరుమల కొండకు వెళ్ళేవాళ్ళు అలాంటి పురాతనమైనటువంటి విడిది మండపాన్ని కూడా ఇప్పుడు అది పూర్తిగా శిథిలావస్థకి చేరిపోయింది మేము కూడా ప్రత్యక్షంగా చూసాం ఇటీవల ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా నుంచి అధికారులు టీటీడీ అధికారులు సంయుక్తంగా దాన్ని పరిశీలించడం కూడా జరిగింది అది పూర్తిగా శిథిలావస్థకి చేరిపోయి పొరపాటున ఎందుకంటే నడిచి వెళ్లే మార్గం అదే అండి అలిపిరి పాదాల మండపం వద్ద ఆ మండపం ప్రమాదవశాత్తు మండపం ఏదన్నా కూలిపోయిందంటే అక్కడ భక్తులకు ప్రాణ నష్టం జరిగే ప్రమాదం ఉందని చెప్పి ముందుగా గుర్తించి ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా అధికారులతో సంప్రదించి వాళ్ళ సూచనల మేరకు
టీటీడీ అధికారులు దాన్ని మరమ్మతులు చేస్తున్నారు. మేము అదే అడిగాం అధికారులు కూడా, అయ్యా మీరు పూర్తిగా తొలగించేస్తున్నారా మరమ్మతులు చేస్తున్నారా అని. కేవలం ఉన్న మండపాలని ఆ పిల్లర్స్ని దాన్ని మళ్ళా వినియోగించి అదే మండప ఆకృతిని యథావిధిగా కొనసాగిస్తామని, ఏదైతే వెనక భాగంలో శిథిలావస్థకు చేరిపోయిందో దాన్ని మరమ్మతులు చేస్తామని చెప్పడం జరిగింది. ఇలాంటి ఎన్నో పురాతన మండపాలని భవిష్యత్ తరాల వారికి మనమంతా కూడా సంరక్షించి అందించాలన్న బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉందని నేను తెలియజేసుకుంటున్నానండి. తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన డైల్ యువర్ కమిషనర్ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు 35 వినతులు వచ్చాయని అదనపు కమిషనర్ చరణ్తేజ్ రెడ్డి తెలిపారు. సోమవారం నగరపాలక సంస్థ కార్యాలయంలో డైల్ యువర్ కమిషనర్ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. సోమవారం నగరపాలక సంస్థ కార్యాలయంలో డైల్ యువర్ కమిషనర్ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. ఫోన్ ద్వారా 11 మంది తమ సమస్యలు తెలుపగా 24 మంది నేరుగా వచ్చి వినతులు సమర్పించారు. సుభాష్ నగర్ లో కాలువలు, రోడ్లు ఏర్పాటు చేయాలని, ఎస్ఎల్వి నగర్ నందు నీటి సౌకర్యం కల్పించాలని, గొల్లవానిగుంట ఆయిల్ మిల్లు రోడ్డు వద్ద రోడ్లు, కాలువలు ఏర్పాటు చేయాలని, పెద్దకాపు వీధి భజనగుడి వద్ద బోరు పైపు మరమ్మతులు చేయించాలని, సంజయ్ గాంధీ కాలనీ భజనగుడి వద్ద స్పీడ్ బ్రేకర్ ఏర్పాటు చేయాలని, సిరిగిరి టవర్స్ వద్ద అక్రమ నిర్మాణం అడ్డుకోవాలని, కపిల్ తీర్థం నుండి శ్రీనివాస సేతు వెళ్లే మార్గంలో సూచిక బోర్డు ఏర్పాటు చేయాలని, శివజ్యోతి నగర్ ఎస్బీఐ వద్ద నీరు ఎక్కువగా నిలుస్తున్నాయని పరిష్కరించాలని, యూడీఎస్ మరమ్మతులు చేయాలని కోరారని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ ఆర్సీ మునికృష్ణ, డిప్యూటీ కమిషనర్ అమరయ్య, సూపరింటెండెంట్ ఇంజనీర్ శ్యామ్ సుందర్, మున్సిపల్ ఇంజనీర్లు తులసి కుమార్, గోమతి, రెవెన్యూ అధికారులు సేతు మాధవ్ తదితరులు పాల్గొన్నారు. జూలై 9న దేశవ్యాప్తంగా కార్మిక సంఘాల ఆధ్వర్యంలో చేపట్టిన సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని ఐఎఫ్టీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు రాయపనేని హరికృష్ణ పిలుపునిచ్చారు. సోమవారం నారాయణపురంలోని ఐఎఫ్టీయూ కార్యాలయంలో సమ్మె గోడ పత్రికలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రాయపనేని హరికృష్ణ మాట్లాడుతూ, రైతు కార్మిక వ్యతిరేక విధానాలతో కేంద్రంలోని భాజపా ప్రభుత్వం అణచివేత ధోరణి అవలంబిస్తోందన్నారు. 4 లేబర్ కోడ్లను రద్దు చేసి నూతన వ్యవసాయ మార్కెటింగ్ చట్టాన్ని ఉపసంహరించాలని, కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని తదితర డిమాండ్లతో కార్మిక, ఉద్యోగ, రైతులు చేపట్టిన సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయడం జరుగుతోందని తెలిపారు. సమ్మె ద్వారా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి కనువిప్పు కలిగేలా చేయాలని ఆయన పిలుపునిచ్చారు. అఖిల భారత రైతు కూలీ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు రామిశెట్టి వెంకయ్య మాట్లాడుతూ, దేశ సంపదను కార్పొరేట్ పెట్టుబడిదారులకు, రైతులను, కార్మికులను బానిసలుగా చేసే దుర్మార్గపు చర్యలకు కేంద్రం పాల్పడుతోందని, దీనికి వ్యతిరేకంగా జరిగే సమ్మెలో రైతులు భాగస్వామ్యం కావాలని కోరారు. ఐఎఫ్టీయూ నగర కన్వీనర్ లోకేష్ మాట్లాడుతూ, 9వ తేదీ ఉదయం 9:30 గంటలకు అంబేద్కర్ విగ్రహం వద్ద నుంచి ఐఎఫ్టీయూ, సిఐటియు, ఏఐటియుసి ఆధ్వర్యంలో జరుగుతున్న ర్యాలీలో కార్మికులు పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఐకేఎంఎస్ జిల్లా గౌరవ అధ్యక్షులు వెంకటరత్నం, పీఓడబ్ల్యూ జిల్లా కన్వీనర్ అరుణ, అంగన్వాడీ వర్కర్స్ ఫెడరేషన్ నగర అధ్యక్షురాలు సుజాత, నాయకురాలు గంగాదేవి తదితరులు పాల్గొన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్నటువంటి కార్మిక, కర్షక వ్యతిరేక నిర్ణయాల ప్రకారం ఇప్పటికే 22 సార్వత్రిక సమ్మెలు జరిగాయి. మళ్ళా రేపు 9వ తారీఖున భారతదేశ వ్యాప్తంగా సార్వత్రిక సమ్మె జరగబోతూ ఉంది. అయితే ఈ సమ్మె ప్రధాన ఉద్దేశం ఏంటంటే, ఈరోజు కార్మిక చట్టాలని సవరించి 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చినటువంటి ప్రభుత్వం వైఖరికి నిరసనగా, అలాగే రైతాంగం గిట్టుబాటు ధర రాక, సాగునీరు లేక అనేక ఇబ్బందులు పడుతున్న ఎలక్ట్రిసిటీ పాలసీ అని చెప్పేసి ఒక 3 నల్ల చట్టాలు తీసుకొచ్చిన ఈ ప్రభుత్వ వ్యతిరేక విధానాలకు నిరసనగా అనేక దఫాలుగా కార్మికులు, కర్షకులు కలిసి మేధావులంతా కూడా ఈ సమ్మె చేయడం జరిగింది. అయినా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒత్తిడి చేసి ఈరోజు కార్పొరేట్ శక్తులకు ఊడిగం చేయడానికి ఇలాంటి చట్టాలు తీసుకొస్తున్నారు. దీనికి వ్యతిరేకంగా రేపు 9వ తారీఖున పెద్ద ఎత్తున కార్మికులు, కర్షకులు, విద్యార్థులు, మేధావులు అందరూ కూడా ఈ సమ్మెలో పాల్గొంటున్నారు. కాబట్టి ఇప్పటికైనా ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బుద్ధి తెచ్చుకొని ఏదైతే వ్యతిరేక చట్టాలు చేస్తున్నారో అవన్నీ కూడా మానుకోవాలని చెప్పేసి అఖిల భారత రైతు కూలీ సంఘం దేశవ్యాప్తంగా కూడా ఈ సమ్మెలో భాగం పంచుకుంటా ఉంది. అంటే కార్మికులకు అండగా, కర్షకులకు కార్మికుల అండగా ఒకరికొకరు సంఘీభావంగా ఈ యొక్క సార్వత్రిక సమ్మె జరుగుతాం. కాబట్టి ఈ సార్వత్రిక సమ్మె కూడా తిరుపతి జిల్లాలో పెద్ద ఎత్తున ఇప్పటికే సన్నాహ కార్యక్రమాలు కూడా జరిగాయి. రేపు 9వ తారీఖున పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని చెప్పేసి కార్మిక లోకానికి, కర్షక లోకానికి పిలుపునిస్తా ఉన్నాం. వెంకయ్య, అఖిల భారత రైతు కూలీ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు.
ఈ నెల 9వ తేదీ జరిగే దేశవ్యాప్త 22వ సార్వత్రిక సమ్మెలో ఆటో కార్మికులు మరియు రవాణా రంగం మొత్తం పాల్గొంటారని ఏఐటీయూసీ నగర అధ్యక్షులు కేవై రాజా పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా జరుగుతున్న సార్వత్రిక సమ్మెలో ఆటో కార్మికులు అదేవిధంగా రవాణా రంగం మొత్తం కూడా పాల్గొనబోతా ఉంది. ఏదైతే బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకే దేశం ఒకే పన్ను అని చెప్పి ఈరోజు మాట తప్పి నరేంద్ర మోడీ పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలను జీఎస్టీలో చేర్చకుండా ఆ రోజు 2014 అధికారంలోకి వచ్చినప్పుడు 80 రూపాయలు ఉన్న క్రూడ్ ఆయిల్ బ్యారెల్ ధర 30 రూపాయలే ఉంది. అయితే ఆ రోజు 80 రూపాయలు ఉన్న క్రూడ్ ఆయిల్ ధరతో 56 రూపాయలు డీజిల్ 70 రూపాయలు పెట్రోల్ ఇచ్చేవాళ్ళు. ఈరోజు అదే 80 రూపాయలు డీజిల్ 100 రూపాయలు పెట్రోల్ 110 రూపాయలకు అమ్ముతూ ఈ అధికారంలోకి వచ్చిన 10 సంవత్సరాల్లో కనీసం 1000 కోట్ల రూపాయలు ఆటో రవాణా రంగ కార్మికుల నుండి ప్రభుత్వం దోపిడీ చేసింది. దోపిడీకి వ్యతిరేకంగా మేమందరం కూడా ఈ సమ్మెలో పాల్గొనబోతున్నాం. అదేవిధంగా 2014లో జరిగిన యాక్సిడెంట్ల కంటే ఈ 10 సంవత్సరాల్లో యాక్సిడెంట్లు గణనీయంగా తగ్గింది. అయితే 2014లో ఒక ఆటోకి 1400 రూపాయల ఇన్సూరెన్స్ ఈరోజు 7,000, 8,000, 10,000 దాకా పాకింది. ఇన్సూరెన్స్ కంపెనీలకు ఆదాయం చేకూర్చేట్టుగా అదేవిధంగా కార్పొరేట్ కంపెనీలు బలపడేట్టుగా నరేంద్ర మోడీ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. అందులో భాగమే 2019 నూతన రోడ్డు రవాణా చట్టాన్ని తీసుకొచ్చి 106(1)(2) చట్టాన్ని అందులో పొందుపరిచి ఏదైనా ప్రమాదంతో డ్రైవర్ గల యాక్సిడెంట్ చేస్తే 5 సంవత్సరాల నుండి 10 సంవత్సరాలు కఠిన శిక్షలు భారీ పెనాల్టీని విధించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్య తీసుకునింది. కానమ్మ తందారా అన్నట్టు రాష్ట్ర ప్రభుత్వం కూడా భారీగా పెనాల్టీలు పెంచేందుకు 21 జీవోను 31 జీవోను తీసుకొని వచ్చి డ్రైవర్లను దోపిడీకి గురి చేస్తూ ఉంది. రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం తీసుకున్న డ్రైవర్ల వ్యతిరేక చట్టాలు రద్దు చేయాలని మేమందరం కూడా సమ్మెలో పాల్గొనబోతున్నాం. ఈ జిల్లాలో ఉన్న ఆటో, ట్యాక్సీ, జీపు రవాణా రంగ కార్మికులందరూ 9వ సమ్మెలో పాల్గొని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి బుద్ధి చెప్పాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ తిరుపతి జిల్లా ఆటో వర్కర్స్ యూనియన్ కార్యదర్శి ఎన్ శివ. రైతుల ముసుగులో కుట్రలు చేసేందుకే ఈ నెల 9వ తేదీ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చిత్తూరు పర్యటన చేస్తున్నారని తెలుగుదేశం రాష్ట్ర అధికార ప్రతినిధి సప్తగిరి ప్రసాద్ ఆరోపించారు. ఈ నెల 9వ తేదీన చిత్తూరు జిల్లా బంగారుపాలెం మండలానికి జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో మామిడి రైతులను పరామర్శించడానికి దండుపాలెం బ్యాచ్ బయలుదేరుతా ఉందంట. చిత్తూరు జిల్లా బంగారుపాలెం అత్యంత ప్రశాంతమైనటువంటి గ్రామం, ప్రశాంతమైనటువంటి మండల కేంద్రం. అటువంటి బంగారుపాలెం పైకి జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ దండుపాలెం బ్యాచ్ రాబోతుంది. కారణం ఏంటంటే మామిడి రైతుల్ని పరామర్శిస్తారంట. ఇది ఎట్లుందంటే 1000 ఎలుకల్ని తిన్న పిల్లి కాశీ యాత్రకు బయలుదేరినట్టుంది. జగన్మోహన్ రెడ్డిని మేము ఈ సందర్భంగా సూటిగా ప్రశ్నిస్తున్నాం. మామిడి పంట గురించి, వ్యవసాయం గురించి నీకు కనీస అవగాహన ఉందా అని చెప్పి మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం. వ్యవసాయం గురించి నీకు తెలుసా అని అడుగుతున్నాను. పచ్చకండువా వేసుకున్న ప్రతి ఒక్కడు రైతు అవతారం ఎత్తేసి జగన్మోహన్ రెడ్డి రైతు వేషం వేసుకొని ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి గ్రామాలని, పట్టణాలని సందర్శిస్తూ ఒక భయానకమైనటువంటి వాతావరణం సృష్టిస్తూ ఉన్నాడు. చిత్తూరు జిల్లా అత్యంత ప్రశాంతమైనటువంటి జిల్లా. ఈ జిల్లాపైకి 10,000 మందితో వస్తావా మామిడి రైతులను పరామర్శించేదానికి? 10,000 మందితో పర్మిషన్ అడుగుతున్నాడు. హెలికాప్టర్లో వస్తాడంట ఈయన రైతు వేషం వేసుకుని. నేను అడుగుతున్నాను జగన్మోహన్ రెడ్డి, మామిడి కాయల్లో ఎన్ని వెరైటీలు ఉన్నాయో నీకు తెలుసా అని చెప్పి నేను సూటిగా ప్రశ్నిస్తున్నా. ఎన్ని వెరైటీలు ఉన్నాయి? తోతాపూరి అనే మామిడి పంటకి నీకు స్పెల్లింగు, మీనింగు తెలుసా అని చెప్పి అడుగుతున్నా నేను. నీకు తెలిసిందంతా దండుపాలెం బ్యాచ్, గంజాయి బ్యాచ్, వీటి గురించి మాట్లాడితే బాగుంటుంది. కానీ మామిడి పంట గురించి నువ్వు మాట్లాడడం ఏంది? పైగా ప్రభుత్వాన్ని విమర్శించడం, చంద్రబాబు నాయుడు గారి పాలనని. రైతు బిడ్డ చంద్రబాబు నాయుడు గారు పుట్టిందే ఒక రైతు కుటుంబంలో పుట్టినట్టు వ్యక్తి అయినా రైతు కన్నీళ్లు, రైతు కష్టాలు, రైతు కడగండ్లు, రైతు సమస్యలు చంద్రబాబు నాయుడు గారి కన్నా ఎక్కువగా ఈ భారతదేశంలో తెలిసినటువంటి నాయకుడు లేదని చెప్పి గట్టిగా చెప్తున్నా నేను. రైతు కుటుంబంలో పుట్టాడు, రైతు కుటుంబంలో పెరిగాడు ఆయన. తెలుసు కాబట్టే
రైతు విలువ తెలుసు కాబట్టే, రైతు నవ్వితే ఈ దేశమే నవ్వుతుంది అనే విషయాన్ని ఆయన తెలుసుకున్నాడు కాబట్టే, రైతు కన్నీరు రాష్ట్రానికి ఈ దేశానికి అరిష్టం అనే విషయాన్ని తెలుసు కాబట్టే, ఎవరు అడక్క మీదనే రైతులు కోరక ముందునే చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి తోతాపురి పంటకి, మామిడికాయ పంటకి ఫ్యాక్టరీ వాళ్ళు 8 రూపాయలు ఇవ్వాలి, రాష్ట్ర ప్రభుత్వం పక్షాన నేను 4 రూపాయలు అదనంగా ఇస్తానని చెప్పి భారతదేశంలోనే ఏ ముఖ్యమంత్రి స్పందించిన విధంగా స్పందించినాడు. తొలి రోజులోనే సీజన్ స్టార్ట్ కాకముందునే చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, 8 రూపాయలు తోతాపురికి ఇస్తున్నాను, ఫ్యాక్టరీ వాళ్ళు ఇవ్వాలి, 4 రూపాయలు నా చేతిలో నుంచి ఇస్తాను, నా ప్రభుత్వం తరపున ఇస్తానని చెప్పి మామిడి రైతులను ఆదుకున్నటువంటి గొప్ప దార్శనిక రైతు నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడే కాదు, 2014 నుండి 2019 మధ్య ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఫ్యాక్టరీ వాళ్ళు 12 రూపాయలు ఇవ్వాలి, నేను 2 రూపాయలు అదనంగా ఇస్తానని చెప్పి రైతులు అడక్క ముందునే ఇచ్చినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. రైతు కష్టపడి పండించిన పంటకి గిట్టుబాటు ధర రైతులు అడక్క ముందే ఇచ్చినటువంటి చరిత్ర చంద్రబాబు నాయుడు గారిది. సమీపంలో ఉన్న కర్ణాటక కానీ తమిళనాడులో కానీ మామిడి పంటకి ఈ రోజు కూడా, ఈ నిమిషానికి కూడా, ఈ క్షణం వరకు కూడా కేవలం ఫ్యాక్టరీలు 4 రూపాయల నుండి 5 రూపాయలు ఇస్తుంటే జిల్లా కలెక్టర్ని, ఎంఆర్ఓల్ని, ఆర్డీఓల్ని, విఆర్ఓల్ని, పంచాయతీ సెక్రటరీని, సచివాలయం సిబ్బందిని మొత్తం కూడా గుజ్జు ఫ్యాక్టరీల దగ్గర డ్యూటీలు వేసి టోకన్ సిస్టమ్ ఇచ్చి ఒక క్రమ పద్ధతిలో, ఒక వరుస క్రమంలో రైతు పండించిన ప్రతి మామిడికాయని కొనుగోలు చేయాలి, ఎక్కడా కూడా దళారీలకు అవకాశం లేకుండా చేయాలని ఒక క్రమ పద్ధతి ఏర్పాటు చేసి రైతు సమస్యలను తీర్చడానికి రాత్రి పగులు కష్టపడి పనిచేస్తుంటే ఈరోజు నువ్వు ఒక దండుపాలెం బ్యాచ్ మాదిరి వేసుకొని బంగారపాలెం వస్తున్నావా? జగన్మోహన్ రెడ్డి కూడా ఎవరిని పెట్టుకొని వస్తున్నావు? పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి లాంటి ఒక రైతు ద్రోహిని కూడా పెట్టుకొని వస్తున్నావు. ఇప్పటి వరకు చిత్తూరు, తిరుపతి మరియు అన్నమయ్య జిల్లాల్లో 3,08,261 టన్నుల మామిడిని కొనుగోలు చేశామని, మామిడి కిలో 12 ధరకు కొనుగోలు చేయాలని నిర్ణయించారని, ఇందులో 8 ఫ్యాక్టరీలు చెల్లిస్తాయని, మిగిలిన 4 రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందని ఏపీ ఎస్ఏఎం వైస్ చైర్మన్ మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఈ తోతాపురి మామిడి వెరైటీ చిత్తూరు జిల్లాలో ప్రధానంగా ఉంది. అదేవిధంగా అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లో కూడా కొంత భాగం విస్తరించి ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇది సుమారుగా 80,000 హెక్టార్లు, అంటే ఒక 2 లక్షల ఎకరాల్లో ఈ మామిడి పంట అక్కడ పండేటువంటి తోతాపురి వెరైటీ అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇది ప్రతి సంవత్సరం కూడా, ఒక సంవత్సరం పంట ఎక్కువ దిగుబడి వస్తే మరో సంవత్సరం తక్కువగా ఉంటుంది, మళ్ళీ ఆ నెక్స్ట్ ఇయర్ కొంత ఉత్పత్తి పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఇది మామిడి పంటకు సంబంధించినటువంటి వాతావరణ ప్రకృతి పరిస్థితుల రీత్యా అలాంటి జరుగుతూ వస్తున్నాయి. అది చూసినప్పుడు గత సంవత్సరం మొత్తం 80,000 హెక్టార్లలో, అంటే 2 లక్షల ఎకరాల్లో సాగైనటువంటి తోతాపురి మామిడి గత సంవత్సరం 2.5 లక్షల టన్నులు మాత్రమే దిగుబడినిస్తే, ఈ సంవత్సరం దాదాపుగా 6,70,000 మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుంది అనేటువంటిది ఈరోజు ప్రభుత్వ గణాంకాలు, అంటే ఉద్యానవన శాఖ దగ్గర ఉన్నటువంటి లెక్కల ప్రకారం కూడా ఈరోజు మనకు కనపడతా ఉన్నటువంటి పరిస్థితి. ఈ పరిస్థితిని అర్థం చేసుకున్నటువంటి ప్రభుత్వం ఈ మామిడి పంట ఉత్పత్తి ఎక్కువగా వచ్చేటువంటి అవకాశం ఉంది. జాతీయ అంతర్జాతీయ మార్కెట్లలో పల్ప్ అనేటువంటిది నిల్వలు పేర్కొని పోయి ఉన్నాయి, వినియోగం తక్కువగా ఉంది, ధర సంక్షోభం రావచ్చు. కాబట్టి ఇటు ఫ్యాక్టరీ యజమానుల్ని కదిలించాలి, వాళ్ళని సరసమైనటువంటి ధరకి, సరైనటువంటి ధరకి, నాణ్యమైనటువంటి ధరకి కొనుగోలు చేయించే దానికోసం చర్యలు తీసుకోవాలి. రెండో వైపున ప్రభుత్వం కూడా బాధ్యత తీసుకొని రైతాంగాన్ని ఆదుకోవటానికి అవసరమైనటువంటి సహాయ సహకారాలు అందించాలి అని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి మాన్య శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు జూన్ ప్రారంభంలోనే, అంటే ఇప్పటికి 10 రోజుల క్రితమే దీనిపైన అధికార యంత్రాంగాన్ని అంతా కూడా అప్రమత్తం చేసి ఫ్యాక్టరీ యజమానులతోటి చర్చలు చేసి రైతాంగంతో చర్చలు జరిపి ఏ విధమైనటువంటి పరిస్థితి రాబోతా ఉంది, మీకు ఏ విధమైనటువంటి అండదండలు ఈ ప్రభుత్వం కల్పించబోతా ఉంది అనేటువంటి విషయాన్ని చెప్పారు. ఆ రోజు ఫ్యాక్టరీ యజమానులు తమ దగ్గర ఇప్పటికే 40,000 టన్నుల పల్పు నిల్వ ఉండిపోయింది, అంతర్జాతీయ మార్కెట్ లో కరోనా తర్వాత ఉత్పన్నమైనటువంటి కొన్ని పరిస్థితుల్లో వీటి వినియోగం తగ్గింది, తద్వారా ఈ రోజు మేము కొనుగోలు చేయటంలో కొంత ఇబ్బంది ఎదురవుతా ఉంది, ఎక్స్పోర్ట్ తగ్గుతా ఉంది అని చెప్పి వాళ్ళు మాట్లాడినప్పుడు, అది ఎక్స్పోర్ట్ అవడానికి అవసరమైనటువంటి సహాయ సహకారాల్ని కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపేదానికోసం, అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి ఫ్యాక్టరీ యజమానులు ఏదైతే బ్యాంకుల్లో ఇప్పటికే వాళ్ళకు ఉన్నటువంటి పరపతి దాటిపోయి డబ్బు చలామణి అందుబాటులోకి రావటం లేదు,
అని అడిగినప్పుడు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బ్యాంకర్స్ తోటి మాట్లాడి మళ్ళీ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, రాష్ట్ర ప్రభుత్వం 20 ఫ్యాక్టరీలకి అదనంగా ఫండుని సమకూర్చేటువంటి, అదనపు రుణాన్ని సమకూర్చేటువంటి ఫైనాన్స్ అసిస్టెన్స్ ఫ్యాక్టరీలకు ఇప్పించారు. అదే సందర్భంలో రైతాంగానికి కూడా భరోసా ఇచ్చారు. కేజీకి 4 రూపాయల చొప్పున, అంటే గిట్టుబాటు ధర కనీసం 12 రూపాయలు ఉంటే రైతాంగానికి లాభదాయకంగా ఉంటుంది. తమ కుటుంబాలకు అవసరమైనటువంటి కార్యకలాపాలు నిర్వహించుకోవడానికి కావాల్సినటువంటి డబ్బు సమకూరుతుంది అని వచ్చినప్పుడు చర్చ, ఒక టన్ను వచ్చేసి 12,000 రూపాయలు కొనుగోలు జరిగే విధంగా చర్యలు తీసుకుని 8,000 రూపాయలని ఫ్యాక్టరీల నుంచి ఇవ్వమని 4,000 రూపాయలు ప్రభుత్వం భరించే దానికోసం ఆ రోజు సిద్ధమైంది. ఇదే విషయాన్ని రైతాంగంతో, ఫ్యాక్టరీ యజమానులతోటి చెప్పి జూన్ 9వ తేదీ నాడు ఈ ప్రొక్యూర్మెంట్ కూడా ప్రారంభించడం జరిగింది. ఇది వాస్తవం. ప్రొక్యూర్మెంట్ జూన్ 9న ప్రారంభం అయితే ఈ రోజు జూలై 7, నిన్న సాటర్డే శనివారం 5వ తేదీ వరకు ఈ రాష్ట్రంలో మండీల ద్వారా అయితేనేమి, ఫ్యాక్టరీల ద్వారా అయితేనేమి 3,08,000 టన్నులు ప్రభుత్వం ప్రొక్యూర్ చేయటం, ఫ్యాక్టరీలు మండీలు ప్రొక్యూర్ చేయటం జరిగింది. వీటన్నిటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఫర్ టన్ 4,000 రూపీస్ పే చేయటానికి సిద్ధంగా ఉంది. ఆల్రెడీ వాళ్ళందరికీ ఆ ప్రాసెస్ స్టార్ట్ చేసింది. ఇది రాష్ట్ర ప్రభుత్వం అటు ఫ్యాక్టరీ యజమానులకి ఇటు రైతాంగానికి కల్పించినటువంటి భరోసా. ఈ రోజు ఇంకా 3,60,000 టన్నులు జూలై ఆగస్టు మాసాల్లో హార్వెస్టింగ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. వీటన్నిటినీ కూడా సేకరించడానికి చివరి పండు వరకు కూడా, పండినటువంటి చెట్టుకి కాసినటువంటి చివరి పండు వరకు కూడా కొనుగోలు చేయించే దానికోసం, దానికి రాష్ట్ర ప్రభుత్వం అదనంగా చెల్లించాల్సినటువంటి టన్నుకి 4,000 రూపాయలు ఏదైతే ఉందో దాన్ని చెల్లించే దానికోసం సిద్ధంగా ఉంది. ఇది వాస్తవం. ఈ నెల 9న బంగారుపాలెం మామిడి మార్కెట్ ప్రాంతానికి విచ్చేస్తున్న రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనకు మొగిలి వెంకటగిరి సమీపంలోని తగ్గువారిపల్లె వద్ద ఏర్పాటు చేస్తున్న హెలిప్యాడ్ పనుల్ని చిత్తూరు జిల్లా వైకాపా అధ్యక్షులు భూమన కరుణాకర్ రెడ్డితో కలిసి ఉమ్మడి చిత్తూరు జిల్లా జెడ్పీ చైర్మన్ శ్రీనివాసులు పరిశీలించారు. చిత్తూరు జిల్లాలో మామిడి పంటలకు గిట్టుబాటు ధరలు లేక రైతులు పడుతున్న కష్టాలను తెలుసుకుని రైతుల పక్షాన నిలుస్తూ ఈ నెల 9న బంగారుపాలెం మామిడి మార్కెట్ ప్రాంతానికి విచ్చేస్తున్న రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనకు మొగిలి వెంకటగిరి సమీపంలోని తగ్గువారిపల్లె వద్ద ఏర్పాటు చేస్తున్న హెలిప్యాడ్ పనుల్ని చిత్తూరు జిల్లా వైకాపా అధ్యక్షులు భూమన కరుణాకర్ రెడ్డితో కలిసి ఉమ్మడి చిత్తూరు జిల్లా జెడ్పీ చైర్మన్ శ్రీనివాసులు, మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్, నాయకులు విజయానందరెడ్డి, మాజీ ఎమ్మెల్యే లలిత కుమారి, మాజీ జెడ్పీ చైర్మన్ కుమార్ రాజా తదితరులు పరిశీలించారు. మొత్తం రైతులు నీకు పల్ప్ ఫ్యాక్టరీల దగ్గరికి కూడా తీసుకురాలేనటువంటి పరిస్థితులలో మొత్తం అన్నీ కూడా చెట్లల్లోనే కాయలు వదిలేసినారు. ఆ కాయలన్నీ పండ్లు కాసి చెట్ల కింద పడిపోయి కుళ్ళిపోయినాయి. దీని బాధ్యత ఎవరు తీసుకోవాలి? ప్రభుత్వం తీసుకోవాలి కదా. మీరు రైతులకు నిధి అని చెప్పినారు, రైతులకు ఎనలేనటువంటి మేలు చేస్తున్నామని చెప్పినారు. మీరు ఏ మేలు చెయ్యలేదు కనుకనే ఈరోజు రైతు ఈ దుస్థితిలో ఉన్నాడు. ఒక ఉదాహరణకు కుమార్ అనేటువంటి ఒక రైతు, ఇక నేను ఈ మామిడిని పండించలేను, నా బ్రతుకు ఇంతటితో ఆఖరు, ఆత్మహత్య చేసుకునేటువంటి పరిస్థితి దాపురించిందేనని ఆయన ఒక 16 చెట్లు కొట్టంగానే అక్కడికి వాలిపోయినారు. అటవీ శాఖ అధికారులు పట్టుకొని అతన్ని ఒక రోజంతా కూడా నిర్బంధంలో ఉంచి అతనికి దాదాపు 12,500 రూపాయల ఫైన్ కూడా వేసినారు. అంటే రైతుల మీద ఈ ప్రభుత్వం దాడి చేస్తున్నది. జగన్మోహన్ రెడ్డి గారిని కలవకూడదోనని బెదిరిస్తున్నది. ఏ రైతు కూడా రేపు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వచ్చి మాకు ప్రభుత్వం అన్యాయం చేస్తోంది అని చెప్పొద్దండి అని బ్రతిమాలుతున్నది. స్థానిక టీడీపీ నాయకులు, జనసేన నాయకులు అందరూ కూడా ఇండిళ్ళకి వెళ్ళి రైతులతో అందరితో కూడా మొరబెట్టుకుంటున్నారు. మళ్ళీ మాతో పనులుంటాయి, ఈ ప్రభుత్వం ఇంకా 4 సంవత్సరాలు ఉంటుంది, ఆడికి పోదు, మీ అంతు చూస్తాం, మీ కథ తేలుస్తామని. కానీ పచ్చి వాస్తవం లక్షల హెక్టార్లలో దయనీయమైనటువంటి స్థితిలో మామిడి రైతే కాదు, మామిడి చెట్టు కూడా ఏడుస్తోంది. నా చెట్టులో కాయల్ని కోసేయండి అని ఏడుస్తున్నది, చెట్లు వేడుస్తున్నాయి. ఈ దుస్థితి పోవటానికే జగన్మోహన్ రెడ్డి ఈ ప్రభుత్వానికి హెచ్చరించి ఆ రైతుల కన్నీళ్లు తుడిచి సరి అయినటువంటి ధర ప్రభుత్వం ఇవ్వటానికి, ప్రభుత్వం యొక్క మెడలు వంచటానికే ఆయన పర్యటన చేస్తున్నారు. మొత్తం జిల్లాలో ఉన్నటువంటి మామిడి రైతులందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనను విజయవంతం చేయాలని వాళ్ళందరూ కూడా కంకణం కట్టుకొని బంగారుపాలెం మార్కెట్ యార్డుకు తరలి వస్తున్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు కేవలము
2 ఎంపీలు ఉన్నటువంటి జేడీఎస్ కర్ణాటకలో కుమారస్వామి గారు కేంద్ర ఇండస్ట్రియల్ మంత్రి గారు ఒక లెటర్ పెట్టగానే కేంద్రం 16 రూపాయలతో కొనింది 2,60,000 టన్నులు. ఈరోజు ఈ రాష్ట్రంలో 12 మంది ఎంపీలు దాదాపు 6-7 రాజ్యసభ సభ్యులు పెట్టుకొని 20 ఎంపీలతో ఉన్నటువంటి చంద్రబాబు ప్రభుత్వంలో రైతులను ఆదుకోవడంలో విఫలమైందని తీవ్రంగా హెచ్చరిస్తున్నాం. ముఖ్యంగా ఈ జిల్లా వాసి అయినటువంటి చంద్రబాబు కూడా 100 ఎకరాలు ఉన్నాయి మామిడి తోట. ఆయన తోట కూడా ఈ జిల్లాలోనే ఉంది. ఈరోజు రైతులు పడుతూ ఉండేటువంటి కష్టాన్ని ఆయన చూస్తున్నాడు నేరుగా. కానీ ఆదుకోలేనటువంటి దయమైన స్థితిలో ఈ ప్రభుత్వం ఉంది. ఖచ్చితంగా చంద్రబాబు గారికి దీనికి తగిన గుణపాఠం చెప్తారు ప్రజలు. ఈరోజు ప్రజలు తొండోపండాలి కదా, లక్షలాది వచ్చి ఈ బంగారుపాలెం మార్కెట్ యార్డ్లో జగన్ సార్ కలవాలని చాలా ఎదురుతో చూస్తున్నారు. ఒక్క జగన్ సార్ వస్తారంటేనే కుప్పంలో రివ్యూ జరిగింది. ఆయన చిరంజీవి గారు పల్ప్ ఎండి గారు వచ్చి రాష్ట్రం ఇంకా ఇక్కడ మీటింగ్ పెట్టడం జరిగింది. ఇవన్నీ కూడా కంటి తూర్పు చర్యలుగానే భావిస్తున్నాం. కాబట్టి రైతులను ఇప్పటికైనా మీరు మంచి మనసు ఆదుకోవాలని చెప్పి చంద్రబాబు కోరుతున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. టీటీడీ పురాతన మండపాలను సంరక్షించాలి. టీటీడీ సంపూర్ణ సహకారంతో పురావస్తు శాఖ అధికారుల సూచనలు సలహాలతో అలిపిరి పాదాల మండపం వద్ద గల భక్తుల విడిది మండపాన్ని వెంటనే మరమ్మతు పనులు చేపట్టండి. బీజేపీ నేత నవీన్ కుమార్ రెడ్డి డిమాండ్. 9న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయండి. కార్మికులు, కర్షకులను కార్పొరేటర్లకు బానిసలు చేసే విధానాలను వ్యతిరేకించండి. ఐఎఫ్టియు రాష్ట్ర ఉపాధ్యక్షులు రాయపనేని హరికృష్ణ పిలుపు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.